హలో అండి అందరికీ. ఈ వీడియోలో మనం EC2 గురించి కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేయడానికి ట్రై చేస్తానండి. సో, ఇక్కడ మనం AWS పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నట్లయితే పే యాజ్ యూ గో మోడ్ ఉంటుంది. మనం ఎంతైతే యూజ్ చేస్తామో అంతే ఛార్జ్ చేస్తుందది. అండ్ రియల్ టైమ్ అప్లికేషన్స్‌ని మనం ఫోకస్ చేసినట్లయితే నౌడేస్ ఎవ్రీథింగ్ కూడా కుబర్నెటిస్‌లో అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ చేస్తారు. బట్ సమ్ సిట్యుయేషన్ వి ఆర్ ఆల్సో గోయింగ్ టు డిప్లాయ్ అవర్ అప్లికేషన్ ఇన్ EC2 ఇన్స్టాన్స్. సో ఇక్కడ ప్రైజింగ్ ఒకటే కాదండి, ఖచ్చితంగా ద టైప్ ఆఫ్ ది ఇన్స్టాన్స్, అంటే మనం ఇన్స్టాన్స్ యొక్క కేపబిలిటీస్ ఏంటి. సపోజ్ ఒక ఆర్కిల్ని మనం సెటప్ చేయాల్సి వస్తుంది, ఒరాకిల్ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. సో వాట్ వీ ఫోకస్ ఆన్ స్టోరేజ్, ద క్విక్ డేటా అనేది ట్రిగ్గర్ కావాల్సి వస్తుంది, స్పీడ్గా రెస్పాన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అండ్ సమ్ సిచ్యువేషన్స్ వీఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ CPUs, ఎన్ నెంబర్ ఆఫ్ CPUs అండ్ ద స్టోరేజ్ లైక్ how much RAM is there, how much SSD or hard disk or the magnetic tape or ilaga mana categorized untayandi. So based on that we are going to take the instance. We are using free tier account. It's okay. So okay, EC2, what is a EC2? EC2 అనేది ఒక సర్వీస్ అండి. EC2 ఇన్స్టాన్స్ అన్న సర్వీస్ అన్న రెండు ఒకటే అవుతాయండి. సో EC2 ఈజ్ నథింగ్ బట్ ఈసీసీని వాడు EC2గా కాల్ చేస్తామండి అసలు EC2 ఏంది? అసలు ఇది ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్గా దీన్ని అంటామండి. వీఆర్ గోయింగ్ టు ఫోకస్ సమ్ కోర్ కాన్సెప్ట్స్. అసలు ఇక్కడ ఏం నేర్చుకోవాలనుకుంటున్నాం అంటే, రైట్, వాట్ ఈజ్ EC2, లైక్ క్రియేటింగ్ అదర్వైజ్ అ సెటప్, ఐదర్ లాంచ్ EC2, నథింగ్ బట్ కాన్ఫిగర్, instant state and instant type, pricing models and metadata, instance metadata and user data like bootstrap, and most important AMI, Amazon Machine Image, and play public IP, private IP. వీటిని కూడా మనం పబ్లిక్ IP, ప్రైవేట్ ఐ, సో వీటిని కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ అండి, వాట్ ఈజ్ EC2? సో EC2 అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఏ సర్వర్, వెబ్ సర్వర్. సో హూ ప్రొవైడెడ్ దిస్? AWS ప్రొవైడ్స్ దిస్ EC2 ఇన్స్టాన్స్. సో హియర్ what is EC2? Elastic Compute Cloud. AWS allows the user to rent the virtual machine. సో EC2 అంటే ఏంటంటే ఒక సర్వర్ని మనం రెంట్కి తీసుకుంటున్నాం. రెంట్ సర్వర్ని మనం ఇన్స్టాన్స్ అని కూడా అంటామండి. సో EC2 ఈజ్ ఏ వెబ్ సర్వీస్ ప్రొవైడెడ్ బై ది AWS. సో హియర్ వాట్ ఈజ్ ద మేజర్ బెనిఫిట్ ఆఫ్ దిస్ EC2? సో హియర్ EC2 ఈజ్ రీసైజబుల్. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అండి. సో ఎలాగ చెప్తానండి, సో మనం ఫిజికల్గా ఒక డివైస్ని, ఫిజికల్గా ఒక ల్యాప్టాప్ని పర్చేజ్ చేస్తాను నేను. సో ఈ ల్యాప్టాప్ అనేది 8GB ర్యామ్ ఉంది, i7 వర్షన్ అండ్ సమ్ కోర్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయండి. సో వీటిని నేను అప్గ్రేడ్ చేయాలి బేస్డ్ ఆన్ మై రిక్వైర్మెంట్. 8GB 32GB కావాలి, i7 వచ్చేసి i9 కావాలి, అండ్ సమ్ రిక్వైర్స్ హార్డ్ డిస్క్ కావచ్చు లేదా గ్రాఫిక్స్ కార్డ్ కావచ్చు, సమ్ కాన్ఫిగరేషన్ నేను అప్గ్రేడ్ చేయాలి. సో ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ అండి, రీప్లేస్మెంట్. ఒకవేళ 32GB అవుతుంది బట్ 128GB కావాలంటే 99% ఇది పాసిబుల్ కాదు ఒక ల్యాప్టాప్లో. లేదు, ఇది ఒక ఇష్యూ అనుకుంటే, ఎట్ ద సేమ్ టైం ఇదే ల్యాప్టాప్ ఒక అప్లికేషన్ని సర్వర్గా, ఇది ఒక సర్వర్ అనుకుందాం అండి, ఇది ఒక సర్వర్ అనుకుందాం. ఈ సర్వర్ అనేది ఒక అప్లికేషన్ని రన్ చేస్తుంది, అప్లికేషన్ని రన్నింగ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ఎండ్ యూజర్స్ యాక్సెస్ చేస్తారు. బట్ సమ్ సిచ్యువేషన్స్ హ్యూజ్ ట్రాఫిక్ వస్తుందండి, హ్యూజ్ ట్రాఫిక్. సో హ్యూజ్ ట్రాఫిక్ వస్తున్నప్పుడు ఈ ఒక్క సర్వర్, వన్ సర్వర్ అనేది నాట్ హ్యాండిల్స్, ఒక్క సర్వర్ హ్యాండిల్ చేయలేదండి. సో దట్ సిచ్యువేషన్ సేమ్ కాన్ఫిగరేషన్ మనకు మల్టిపుల్ సర్వర్స్ కావాలి.
ఎందుకు? ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడానికి. మనకు ఎలాగో లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ ఫ్యూచర్లో డిస్కస్ చేస్తారండి, ఆ టైంలో మీకు అర్థమవుతుంది. అంటే ఒకటే అప్లికేషన్ మల్టిపుల్ సర్వర్స్లో డిప్లాయ్ అయి ఉంటుంది. యూజర్ ఎప్పుడైతే సపోజ్ ఒక సర్వర్ అనుకుందాం, సర్వర్ 2 అండ్ ఈ సర్వర్ 3. సో యూజర్ అనేవాడు ట్రాఫిక్ని బట్టి ఈ సర్వర్ ఎనీ సర్వర్ అండి, ఏదో ఒక సర్వర్కి ఆ ట్రాఫిక్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఈ సర్వర్ని ట్రిగ్గర్ అయింది అనుకుంది, హ్యూజ్ ట్రాఫిక్ ఉంది, దెన్ ఇట్ షిఫ్ట్స్ టు సెకండ్, ఇక్కడ కూడా ఉంటే ఇలా వస్తుందండి. సో ఇలాంటి టైంలో ఒకవేళ మేబీ కనెక్షన్ కావచ్చు, లిటిల్ టైం ఓవర్ కావచ్చు అండి, అంటే ఫెయిల్ ఓవర్ కావచ్చు అండి, డౌన్ టైం రావచ్చు. బట్ 100% ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ యూజర్ మే గెట్, దెర్ ఇస్ నో డౌన్ టైం ఛాన్సెస్ అనేది పాసిబుల్ కాదు. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏమైతే ఉందో మనం డిస్కస్ చేస్తామో ఇది రీసైజబుల్ అనేది ఫిజికల్గా పాసిబుల్ కాదు. అంటే ఖచ్చితంగా యూ హ్యావ్ టు పర్చేస్ న్యూ వన్. ఇక్కడ కూడా ఒక సర్వర్ అనేది పెరగడం తగ్గడం అనేది ఆటోమేటిక్గా జరగదు. డెఫినెట్గా యూజర్ ఖచ్చితంగా పర్చేస్ చేసి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. డెఫినెట్గా ఇదంతా హ్యూజ్ కాస్ట్తో కూడుకున్నది అండ్ టైం టేకింగ్. ఖచ్చితంగా డెఫినెట్గా స్కిల్డ్ పర్సన్స్ అనేవాళ్ళు రిక్వైర్ అవుతారు. ఇక్కడ ఇది ఏదైతే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకు దీన్ని స్కేలబిలిటీ అంటామండి. సో స్కేలబిలిటీ అచీవ్ చేస్తుంది ఇది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటి, ఇక్కడ ఎలాస్టిసిటీ వస్తుందండి. సో ఈ రెండు రావడం వల్ల ఏమవుతుందండి, హై అవైలబిలిటీ అనేది పాసిబిలిటీ అవుతుంది. సో ఇక్కడ మనకు ఆటో స్కేలింగ్ గ్రూప్ ద్వారా మనం మినిమం సైజ్ మ్యాక్సిమం సైజ్ని ఇలాగ సర్వర్స్ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుందండి. సో వాట్ EC2 అనేది రీసైజబుల్, క్లియర్గా ఇది ఉంటుందండి. సో EC2 allows user to run application on resizable compute capacity with a pay as you go mode. డెఫినెట్గా పే యాజ్ యూ గో మోడ్ ద్వారా ఇది వర్క్ అవుతుంది. ఇది సింపుల్ అండి. సో ఎలాగ యూటిలైజ్ చేస్తాం, ఎలాగ రన్ చేస్తాం అనేది సెకండరీ అనుకుంటే ఇవి ఏం ప్రొవైడ్ చేస్తుంది, స్కేలబిలిటీ, ఎలాస్టిసిటీ, హై అవైలబిలిటీని ఇస్తుంది. సో నో ఛాన్సెస్, దెర్ ఈజ్ నో డౌన్ టైం అనేది జరగదు. అంటే అప్లికేషన్ ఆల్వేస్ యూజర్కి అవైలబుల్గా ఉంటుంది, అది బెనిఫిట్ అవుతుందండి. సో ఇది బై డిఫాల్ట్గా AWS EC2 ఇన్స్టాన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి, బెనిఫిట్ అండి. సో హియర్ యాజ్ అ ఫ్రీ టైర్ అకౌంట్ ఉంటుందండి, నేను యూజ్ చేసేది ఫ్రీ టైర్ అకౌంట్. సో ఫ్రీ టైర్ అకౌంట్లో బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ మంత్ 12 month ఫ్రీ టైర్ అకౌంట్ ఉంటే ఎవ్రీ మంత్ వీ కెన్ యూజ్ పబ్లిక్ అవర్స్ ఆఫ్ IPv4 అడ్రస్ పర్ మంత్. EC2 ఇన్స్టాన్సెస్ని 750 అవర్స్ మనం యూజ్ చేయొచ్చు పర్ మంత్. సో బేస్డ్ ఆన్ సెలెక్టెడ్ ఇన్స్టాన్సెస్, ఇండిపెండెన్స్ ఆఫ్ ది ఇన్స్టాన్స్ టైప్ దట్ ఈజ్ యూజ్డ్. అది మనకు వైల్ క్రియేటింగ్ EC2 ఇన్స్టాన్సెస్ క్లీన్గా డాష్బోర్డ్లో కనిపిస్తుందండి, అది ఫ్రీ ఆఫ్ సర్వీసా లేదా పెయిడ్ అని. సో ఇక్కడ మనం ఇంకా కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిందండి. ఏంటి అంటే AWS అనేది పే యాజ్ యూ గో మోడ్ అండి. సో క్రియేటింగ్ టైంలో ఖచ్చితంగా ప్రైజింగ్ చూసుకోవాల్సి వస్తుంది మనకు. ప్రైజింగ్ అనేది కంపల్సరీ అండి. అంటే AMI అంటే ఏంటి, OS ఆపరేటింగ్ సిస్టమ్, అది కస్టమైజ్డా ఫ్రీయా. సో మనం క్లియర్గా చూసుకొని అది ఏమేమి ప్రొవైడ్ చేసి చూసుకొని ఖచ్చితంగా అవర్ బేస్ ఛార్జ్ ఉంటుందండి. ఇక్కడ అవర్ బేస్ ఛార్జ్ చూసుకోవాలి, అది ఫ్రీ అకౌంటా లేదా అనేది. అది AMIకి సంబంధించిందండి. స్టోరేజ్ని కూడా మనం ఫోకస్ చేయాలి, ఎలా పడితే అలాగా తీసుకోకూడదు. అండ్ ఇన్స్టాన్స్ టైప్ అండి. సో నీకు డెడికేటెడ్ కావాలా, లేకపోతే హై CPU, హై మెమొరీ, SSD పాయింట్ ఆఫ్, అంటే బేస్డ్ ఆన్ అండి మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఇన్స్టాంట్ టైప్ కావచ్చు, ప్రైజింగ్ మోడల్ని చూస్ చేసుకోవడం కావచ్చు, అది మన చేతిలో ఉంటుందండి. అండ్ VPC, సో ఇట్ ఈస్ ఆల్సో చార్జబుల్. సో ఏ సర్వీస్ అంటే AWSలో EC2 అంటే EC2 ఒక్కదానికే ఛార్జ్ ఉండదండి. సో మనం స్టోరేజ్ని సపరేట్ ఛార్జ్, ఇన్స్టాంట్ టైప్కి సపరేట్, VPCకి సపరేట్ ఛార్జ్. సో మనం చూజ్ చేసుకున్న దానికి సపరేట్గా ఛార్జెస్ అనేవి పే చేయాల్సి వస్తుంది.
ఒక EC2 ఇన్స్టాన్స్ తీసుకున్నప్పుడు మిగతా సపోజ్ S3 దీనికి కనెక్ట్ చేసామండి అంటే S3 కూడా ఇక్కడ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. EFS కనెక్ట్ చేసాం దానికి సపరేట్, మల్టిపుల్ వాల్యూమ్స్ అటాచ్ చేసాం ఈచ్ వాల్యూమ్స్కి సపరేట్గా ఉంటుంది. లేదా స్నాప్చాట్ నుంచి వెళ్ళి నువ్వు యాక్సెస్ చేసుకుంటున్నావు, ఇట్ ఈస్ ఆల్సో చార్జబుల్. సో వీటన్నిటికంటే మనకు అకౌంట్లో రీజియన్స్ ఉంటాయి. మనకు రీజియన్స్, సో యూజర్ సపోజ్ అండి ఏదైనా ఒక అకౌంట్ ఉంది, ఈ అకౌంట్లో నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, IAM యూజర్స్ అనుకుందాం అండి, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ యూజర్ ఎక్కడైనా వాడు క్రియేట్ చేస్తాడండి. మనం స్పెసిఫిక్గా సమ్ రీజియన్స్ వాడికి అలొకేట్ చేసాం అనుకుందాం, ఆ రీజియన్స్లో ఆ యూజర్ ఎక్కడైనా క్రియేట్ చేస్తాడు. బట్ నువ్వు ఒక ఆర్గనైజేషన్ హెడ్ అయితే యూ వాంట్ టు గెట్ ఆల్ ది ఇన్స్టాన్సెస్ డీటెయిల్స్. సో దీనికి మనకు గ్లోబల్ డాష్బోర్డ్ ఉంటుంది అండ్ జనరల్ EC2 డాష్బోర్డ్ ఉంటుందండి, రీజియన్ బేస్డ్. సో రీజియన్ బేస్డ్ చూసుకోవాలంటే EC2 డాష్బోర్డ్ ఓవరాల్గా ఎక్కడెక్కడ మన EC2 ఇన్స్టాన్సెస్ ఉన్నాయి, లిస్ట్ ఆఫ్ EC2 ఇన్స్టాన్సెస్. సో వీఆర్ గోయింగ్ విత్ గ్లోబల్ డాష్బోర్డ్స్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ సమ్ పాయింట్స్ మనం డీటెయిల్గా నోటీస్ చేయాల్సి వస్తుందండి. ఒక EC2 ఇన్స్టాన్స్ని క్రియేట్ చేయాలంటే ఎలాంటి స్టెప్స్ మనకు కావాలి? స్టెప్స్ టు క్రియేట్ లైక్ అ లాంచ్ EC2 ఇన్స్టాన్స్. సో హియర్ డెఫినెట్గా లాగ్ ఇన్ టు AWS రూట్ అకౌంట్ కావచ్చు లేదా IAM యూజర్. ఖచ్చితంగా ఈ IAM యూజర్కి EC2 పర్మిషన్స్ ఉండాలి, రూట్ అకౌంట్కి యాజ్ వెల్గా ఉంటాయండి. దెన్ లాగిన్ కావడానికి సరిపోదండి, రీజియన్ని ఫస్ట్ మనం ఫోకస్ చేసుకోవాలి. వేర్ వీఆర్ ఇన్, విచ్ రీజియన్ వీఆర్ యూజింగ్. సో డెఫినెట్గా రీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. దెన్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ షుడ్ గో విత్ లాంచ్ EC2 లాంచ్ ఇన్స్టాన్స్. సో చాలామంది అనుకోవచ్చండి ఇన్స్టాన్స్ అంటే నెక్స్ట్ కొడితే EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ అయిపోతుంది, నో ఇష్యూ, వై షుడ్ వీ ఫోకస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్స్. ఇక్కడ డెఫినెట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ఏరియాలో మనం ఫోకస్ చేసుకోవాల్సి ఉంది. సో ఫస్ట్ ఇన్స్టాన్స్ అనగానే AOS నువ్వు చూజ్ చేసుకోవాలి, అంటే AMI ఏంటి, అమెజాన్ మిషన్ ఇమేజ్ ఏంటి, ఇన్స్టాన్స్ టైప్ ఏంటి, అండ్ ప్రైజింగ్ మోడల్ యాజ్ వెల్, అండ్ స్టోరేజ్. సో వాల్యూమ్స్ అయినా అటాచ్ చేయాలా, అడిషనల్ వాల్యూమ్స్ అటాచ్ చేయాలా, లేదా EBSA EFSA. సో యూ హ్యావ్ టు చూస్ దట్. అండ్ ట్యాగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ట్యాగ్స్ ఉంటే మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది, రికగ్నైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది, ఏదైనా అనుకోండి మీరు. అండ్ VPC అండ్ సెక్యూరిటీ గ్రూప్స్. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్యూరిటీ గ్రూప్ అయితే ఇంక బేసిక్ ఐడియా ఉండాలండి, అంటే నీకు ట్రాఫిక్ ఇన్ అండ్ అవుట్ ఎలా ఉండాలి. సో అవుట్ అనేది అన్లిమిటెడ్ అండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎందుకంటే నువ్వే పంపిస్తున్నావు కాబట్టి. బట్ ఇన్ మాత్రం ఎలాంటి రిక్వెస్ట్, ఎలాంటి ట్రాఫిక్ని నువ్వు వాంట్ అలో. సో అలో డినై అనేది నువ్వు కంపల్సరీగా ఫోకస్ చేయాలి ఇక్కడ. సో అలో చేస్తాం కొన్ని అండ్ డినై చేస్తాం. పర్టికులర్ IP అడ్రస్ని అలో చేయాలి, ఇట్ ఈస్ అలో. సో పర్టికులర్ IP అడ్రస్ని డినై చేయాలి, డినై చేస్తామండి. ఇంటర్నెట్ నుంచి ఎలాంటి ట్రాఫిక్ రావద్దు, చేయొచ్చండి. సో ఇలాంటివన్నీ కూడా సెక్యూరిటీ గ్రూప్లో ఉంటాయి. సో ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్. VPC ఆల్సో. సో వీటన్నిటిని చూసుకొని అండ్ యూ షుడ్ రివ్యూ అండ్ లాంచ్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. సో హియర్ వన్ బేసిక్ అడ్వాంటేజ్ అండి, ఇక్కడ బై డిఫాల్ట్ నువ్వు ఇలాగ ఇన్స్టాల్ అని కొడితే, లాంచ్ అని కొడితే ఇది ఇన్స్టాల్ అవుతుంది. బట్ వైల్ ఇన్స్టాలింగ్ ఐ వాంట్ టు సెటప్ సమ్ సాఫ్ట్వేర్స్. సెటప్, ఇన్స్టాల్ సమ్ సాఫ్ట్వేర్స్. సో ఏదైనా సమ్ సాఫ్ట్వేర్స్ని ఏదైతే EC2 ఇన్స్టాన్స్ క్రియేట్ అయిన టైంలోనే నాకు కొన్ని కావాలి. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ యూజర్ డేటాని ప్రొవైడ్ చేస్తాను. సో యూజర్ డేటా అనేది ఒక ఫైల్ అండి. ఈ ఫైల్ని మనం బూట్స్ట్రాప్ ఫైల్ ఇచ్చేస్తే, బూట్స్ట్రాప్ డేటా అంటామండి వీటిని. సో ఇచ్చేస్తే వైల్ సెటపింగ్ EC2 ఇన్స్టాన్స్ మనం ఏదైతే రిక్వైర్మెంట్ పాస్ చేసామో అవన్నీ క్రియేట్ అయ్యి వస్తుందండి. మీన్స్ వైల్ లాంచింగ్ ఓన్లీ ఇట్ క్రియేట్స్ అ పైథాన్ లైక్ ఎ డాకర్, గిట్, మావెన్, ఏదైనా కావచ్చు. మన రిక్వైర్డ్ సాఫ్ట్వేర్స్ అనేది ఇన్స్టాల్ అయ్యి EC2 ఇన్స్టాన్స్ అనేది బయటకు వస్తుంది. ఇట్ టేక్స్ పర్ఫెక్ట్గా వస్తుందండి. సో హియర్ వీ ఫోకస్ ఆన్ మెనీ థింగ్స్. వన్ ఈజ్ EC2 అనేది చార్జబుల్ అంటున్నాం. ఎలాగ చార్జబుల్ అవుతుంది? నేను EC2 క్రియేట్ చేస్తాను అండ్ టెర్మినేట్ చేస్తాను.
అంటే ఒక 10 minutes వాడతాను అనుకుందాం. ఈవెన్ దో ఇట్ ఈజ్ కన్సిడర్ లైక్ 1 hour, అవర్ బేస్ కదా, 1 hourగా ట్రీట్ చేస్తుంది. సో మనకి ఛార్జ్ పడకుండా ఏం చేయాలంటే స్టాప్ చేయాలండి. స్టాప్ చేస్తే మనకు ఛార్జ్ అనేది ఉండదు. బట్ స్టాప్ చేసినప్పుడు మనం ఒకటి ఫోకస్ చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుంది. పబ్లిక్ ఐపీ అనేది చేంజ్ అవుతుంది. యూ షుడ్ ఫోకస్ దిస్. ప్రైవేట్ ఐపీ ఫిక్స్గా ఉంటుందండి. ప్రైవేట్ ఐపీతో ఇష్యూ ఏముండదు మనకు, ఇట్ ఈస్ ఫిక్స్డ్. అండ్ స్టాప్ అండ్ రీబూట్ చేస్తే నో ఇష్యూ. రీబూట్ అంటే రీస్టార్ట్ చేసినప్పుడు నో చేంజ్. రీస్టార్ట్ చేసినప్పుడు నో చేంజ్ అండి, ఎలాంటి చేంజ్ ఉండదండి. బట్ స్టాప్ చేసినప్పుడు మాత్రం పబ్లిక్ ఐపీ చేంజ్ అవుతుంది. అండ్ వాట్ ఎవర్ ది టెర్మినేట్ మీన్స్ డిలీటింగ్ ఇన్స్టాన్స్. ఒకసారి టెర్మినేట్ చేస్తే మనం ఎలాగా యాక్సెస్ చేసుకోలేం దాన్ని. సో యూ షుడ్ డెఫినెట్గా దీన్ని టెర్మినేట్ అనే దాన్ని రిస్ట్రిక్ట్ చేయాల్సి వస్తుంది మనకు. సో వీటన్నిటిని మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఐఏఎం పర్మిషన్స్ కూడా EC2కి ఇస్తాం. సర్వీస్ టు సర్వీస్ ఇచ్చినప్పుడు త్రూ ది EC2 అకౌంట్ నుంచేలా మనం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్క దాన్ని మనం ఫోకస్ చేయాలి. నౌ ఐ విల్ గో విత్ డాష్బోర్డ్కి వెళ్ళి మనం ప్రతి ఒక్క ప్రాసెస్ని చెక్ చేద్దాం. ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మనకి ఇక్కడ వాటన్నిటిని చెక్ చేద్దాం. సో ఇక్కడ గ్లోబల్ వ్యూ ఉంది, దాన్ని నేను నెక్స్ట్ విండోకి వస్తున్నానండి. న్యూ ట్యాబ్కి వస్తుంది, అది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఈ రీజియన్లో 2 instances ఉన్నాయండి. సో 2 instances ఉన్నాయి. సో దీస్ ఆర్ స్టాప్డ్ రైట్ నౌ. ఐ వాంట్ టు గో విత్ ఇన్స్టాన్సెస్. సో నేను జనరల్ డాష్బోర్డ్కి వెళ్తున్నాను. సో ఇక్కడ లాంచ్ ఇన్స్టాన్స్ ఉంది చూడండి. అండ్ హియర్ యూ షుడ్ ఫోకస్ 2 EC2 ఫ్రీ టైర్లోనే ఉన్నాం మనం రైట్ నౌ. సో పర్ మంత్ ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు క్లీన్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ ఆఫర్ యూసేజ్ మంత్లీ ఇంత ఉంది, నేను ఏం యూటిలైజ్ చేయలే ఈ మంత్, అది ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి మనకు. సో హియర్ నాకు ఎక్కడెక్కడ ఈ రీజియన్లో అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. నాకు ఈ జోన్స్ గురించి మనం వరీ కావాల్సిన అవసరం లేదండి. మనం ఓన్లీ రీజియన్ని మాత్రమే నువ్వు ఫోకస్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్, సో హియర్ ఒక లాంచ్ ఇన్స్టాన్స్ని క్రియేట్ చేస్తున్నాను నేను. సో హియర్ ఫస్ట్ వన్ అండి. ఫస్ట్ ఇక్కడ ఏమున్నాయి మనకి, ఇక్కడ హియర్ యూ షుడ్ ఫోకస్ ఆన్ నేమ్ అండ్ ట్యాగ్స్. ఇక్కడ ఏం చేయాలి, ఒక ఇన్స్టాన్స్ యొక్క నేమ్ని నువ్వు ప్లేస్ చేయాల్సి వస్తుంది. హియర్ ద నేమ్ వచ్చేసి EC2 డెమో. దిస్ ఈస్ నేమ్ అండి. అండ్ హియర్ యూ వాంట్ టు బ్రౌజ్ ఈఎంఐని బ్రౌజ్ చేద్దామండి ఎలా ఉంటుందనేది. సో ఇక్కడ ఏమున్నాయి మనకు, ఏఎంఐలో క్విక్ స్టార్ట్లో ఉన్నామండి. ఎలాంటి ఈఎంఐలు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ఏంటి ఇన్ఫర్మేషన్ క్లీన్గా వస్తుందండి మనకు. ఇట్ ఈస్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇక్కడ ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఉందండి, అంటే మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎలాంటి ఛార్జ్ అనేది పడదు ఇక్కడ. సో హియర్ చూడండి ఒకసారి, ఇవన్నీ కూడా ఏఎంఐస్ ఎవరు అమెజాన్ ప్రొవైడ్ చేస్తున్నా ఇవన్నీ అండి. వెరిఫైడ్. ఇక్కడ కమ్యూనిటీ ఉందండి. కమ్యూనిటీలో కమ్యూనిటీ ఏఎంఐ కంటైన్స్ ఆల్ AMIs దట్ ఆర్ పబ్లిక్. ఎనీవన్ కెన్ పబ్లిష్ అన్ AMI. ఇక్కడ చూడండి. సో హియర్ ఓనర్ ఎవరండి దీనికి, ఈయన ఓనర్. ఇక్కడ ఓనర్ ఇస్తాడు. టైప్ EBS వాల్యూమ్స్ ఎలాగైతే మనం క్రియేట్ చేసుకుంటామో అలా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అని ఏదైనా కావచ్చు. సో ఇవి చార్జబుల్ అవి ఉంటాయి, సమ్ చార్జబుల్ కావు. సో ఆల్ ఆర్ చార్జబుల్ ఆల్మోస్ట్. అండ్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ చూడండి ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఏం OS కావాలి, క్లియర్ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఫ్రీ టైర్ ఓన్లీ నాకు కావాలి, దెన్ లైనెక్స్ మాత్రమే కావాలి, అండ్ 64-bit ఈజ్ ఇనఫ్ ఆర్కిటెక్చర్. సో బేస్డ్ ఆన్ నాకు ఫ్రీ టైర్ మాత్రమే వస్తుందండి. ఎలాంటి ఇన్స్టాన్స్ కావాలన్నా అలావి వస్తున్నాయండి. సో రైట్ నౌ ఐ వాంట్ టు చూస్ ఉబెంటూ వెళ్దామా మనం. ఓకే, ఉబెంటూ సెలెక్ట్ అయిపోయింది. ఉబెంటూ నేను చూస్ చేసుకున్నాను. వెరిఫైడ్, ఫ్రీ ఎలిజిబుల్, ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వచ్చేసిందండి మనకు. దెన్ ఇన్స్టాంట్ టైప్ ఏమైపోయింది, టైప్ అండి. సో కంపేర్ ఇన్స్టాన్సెస్. సో ఇక్కడ మనకి ఇన్స్టాన్స్ వస్తాయండి. సో మెమరీ బేస్డా, ఆర్కిటెక్చర్ బేస్డా, CPUs అండి 8 CPUs ఉన్నాయండి.
సో ఇవి బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ అవుతుందండి. సో కంపెనీస్లో సో లాస్ట్ టైం మేము వచ్చేసి ఇది వాడామండి మేము మా ప్రీవియస్ ప్రాజెక్ట్లో, అండ్ దిస్ టూ వీ యూస్డ్. సో సిపియూస్ ఎన్ని ఉన్నాయి, సో వీటన్ని మైగ్రేట్ టైంలో మేము యూజ్ చేసాం. సో బేస్డ్ ఆన్ కంపెనీ, ఇది ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారండి, మీ ఇన్స్టాన్స్ టైప్ ఏంటి జనరల్గా అడుగుతారు. మీరు దానికి ఆన్సర్ లాజిక్ ఏదో ఒకటి చెప్పవచ్చు అండి వాళ్ళకి, ఏం చెప్పినా వాళ్ళు ఏం చూడరు కదా మనకు, నో ఇష్యూ. సో ఇలాగా మనం ఏదో ఒకటి చూజ్ చేసుకుంటాం. బట్ రైట్ నో ఐ వాంట్ టు చూజ్ లైక్ మైక్రో, ఏదైనా కావచ్చు అండి, స్మాల్ కావచ్చు, ఏమున్నాయి, నేను T2 మీడియం తీసుకుంటాను, సో లార్జ్ తీసుకుంటాను, ఏం తీసుకున్నా నాకు ఏమీ ప్రాబ్లం అవ్వదు. సెలెక్ట్ ఇన్స్టాంట్ టైప్, సో T2 లార్జ్. సో T2 లార్జ్ తీసుకుంటే కాస్ట్ పడుతుందండి మళ్ళీ నాకు. సో వాట్ ఐఎమ్ గో విత్ మైక్రో, ఫ్రీ ఆఫ్ కాస్ట్, 1 CPU 1 GB మెమరీ. దెన్ కీ పెయిర్. సో కీ పెయిర్ వచ్చేసి ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో కీ పెయిర్ అనేది సెక్యూర్గా మనం ఇన్స్టాన్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తామండి. జనరల్గా దీన్ని పెమ్ ఫైల్ అంటాం. సో మళ్ళీ మీకు ఫర్దర్గా చూపిస్తాను. మ్యాక్సిమం యూ షుడ్ యూజ్ ఎగ్జిస్టింగ్, ఐదర్ ప్రిఫర్ చేయండి, ఎగ్జిస్టింగ్ ప్రిఫర్ చేయండి. మనం యూగా యూజ్ చేయడానికి రీయూజ్ చేసిన వాళ్ళం అవుతాం. క్రియేట్ అనుకోండి, మళ్ళీ మనం పెమ్ ఫైల్ని కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఐ వాంట్ గో విత్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. దెన్ నెట్వర్క్, విపిసి బై డిఫాల్ట్ తీసుకుంటున్నాను, నేనేం సెలెక్ట్ చేస్తలేను. సో హియర్ SSH అలౌ అవుతుంది, HTTP అండ్ HTTPS రెండింటిని నేను అలౌ చేస్తాను. సో సెక్యూరిటీ గ్రూప్స్ అని వస్తాయి. నాకు కాన్ఫిగరేషన్ మెమరీ అండి, బై డిఫాల్ట్ 8 GB ఇస్తుంది, నో ఇష్యూ, నేను ఇంకేం చేయట్లేనండి. అండ్ అడ్వాన్స్ డీటెయిల్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి ఫర్దర్గా డిస్కస్ చేద్దాం మనం. సో డైరెక్ట్ ఏంది, IAM ఇన్స్టాన్స్ ప్రొఫైల్, IP నేమ్, ఇక్కడ చాలా ఉన్నాయి. టెర్మినేషన్ ప్రొటెక్షన్. సో టెర్మినేషన్ చేయాలంటే నేను ఎనేబుల్ డిజేబుల్ చేస్తానండి. ఒక్కసారి ఎనేబుల్ చేశాననుకోండి టెర్మినేషన్ అలౌ అవుతుంది, డిజేబుల్ చేశాననుకోండి ఎవరు టెర్మినేట్ చేయలేరు. సో స్టాప్, హైబర్నేట్ బిహేవియర్. హైబర్నేట్ అంటే స్టాప్ అంటే ఇది షట్ డౌన్ అండి. జనరల్గా స్టాప్ అంటే షట్ డౌన్. ఇక్కడ మనం ఆప్షన్ చేంజ్ చేసుకున్నాం అనుకోండి, స్టాప్ అంటే టెర్మినేట్ అంటే డిలీట్ అయిపోతుంది. సో అది వద్దండి, నాకు స్టాప్ చేస్తాను. హైబర్నేటిస్ అంటే లాంగ్ సిస్టమ్ ఉంటుందండి, నాట్ లైక్ 1 GB 2 GB ర్యామ్. సపోజ్ 96 GB ర్యామ్ ఒక డేటాబేస్ అనుకోండి. సో వాటిని రీస్టార్ట్ చేయడం అంత ఈజీ కాదండి, చాలా టైం టేకింగ్. ఈవెన్ దో ఆ డిఫరెంట్ ర్యాక్స్లో మనకు ఉంటుంది కాబట్టి మేబీ ఒకటే ఏరియాలో ఉండకపోవచ్చు. సో ఈ హైబర్నేట్ బిహేవియర్ వల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ అనేది ఈజీగా వస్తుంది. వైల్ రీస్టార్టింగ్, సింపుల్గా రీస్టార్ట్ అయ్యి డేటా అనేది బ్యాక్ ఎండ్లో లోడ్ అవుతుంది, ఫ్రంట్ ఎండ్లో దట్ ఎవ్రీథింగ్ సెటప్ అయిన తర్వాత రన్నింగ్ కాకుండా ఇనిషియల్గా స్టార్ట్ అవుతుంది, రీస్టార్ట్ అయ్యి క్విక్గా రన్ అవుతుంది. లైక్ స్లీపింగ్ మోడ్ అనుకోండి. స్లీప్ మోడ్ అంటే ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది బట్ మనకు షట్ డౌన్ అయినట్టుగా కనిపిస్తుంది. సో క్లౌడ్ వాచ్ మానిటరింగ్ చేయాలా, ఎలాస్టిక్ ఐపి. క్లౌడ్ వాచ్ అనేది బై డిఫాల్ట్ 5 minutes ఫ్రీగా ఉంటుంది, బట్ ఫ్రీక్వెంట్గా లైక్ 1 minute ఒకసారి మానిటర్ చేయాలంటే యూ షుడ్ గో విత్ ఎనేబుల్. అండ్ క్లౌడ్ వాచ్ అనేది కూడా చార్జబుల్. ప్లేస్మెంట్ గ్రూప్ ఏంటి, సో ఇక్కడ ప్లేస్మెంట్ గ్రూప్ అండి. సో ఒకటే దగ్గర కావాలా, సో చూద్దామండి, ఇప్పుడు అవసరం లేదు మనకి ఇది. సో పర్చేజింగ్ ఆప్షన్, కెపాసిటీ బ్లాక్స్, స్పాట్ ఇన్స్టాన్సెస్. స్పాట్ ఇన్స్టాన్సెస్ అనేవి తక్కువ ప్రైస్ అండి. కెపాసిటీ రిజర్వేషన్స్, సో ర్యామ్ డిస్క్ ఎలా ఉండాలి, కెర్నల్ ఐడి, వీటన్నిటినీ మనం ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం ఒక ఇన్స్టాన్స్ క్రియేట్ చేసుకొని. మెటా డేటా అంటే ఏంటంటే యూజర్ డేటా. యూజర్ డేటా అనేది ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం అంటామండి. మెటా డేటా అంటే డేటా అబౌట్ ది డేటా అంటాం. మరి ఇక్కడ EC2కి సంబంధించిన మెటా డేటా ఏంటి అంటే ఏవైతే మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న క్రియేట్ చేస్తున్న ఇన్స్టాన్స్ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్డ్ నోట్ మనం ప్రతి ఒక్కసారి చెక్ చేసుకోలేము కదండి. ఓపెన్ చేసి సర్వర్ని ఓపెన్ చేసి కాన్ఫిగరేషన్ డీటెయిల్స్ని మనం చెక్ చేసుకోలేం. బట్ విత్ కమాండ్ ప్రాంప్ట్ యూ కెన్ గెట్ ఆల్ ది EC2 డీటెయిల్స్, EC2 ఇన్స్టాన్స్ డీటెయిల్స్. So what we should use metadata by using command line prompt CMD, we are getting the details. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం గెట్ చేసుకోవచ్చు.
ఇక్కడే యూజర్ డేటా అండి. మనకి దగ్గర ఏదైనా సపోజ్ అండి, నా దగ్గర ఒక డేటా ఉండింది సపోజ్. వైల్ ఇన్స్టాలింగ్ నాకు ఇక్కడ నాకు ఆల్రెడీ కొన్ని ఉన్నాయండి. నేను ఇది ఏం చేస్తున్నాను అంటే వైల్ ఇన్స్టాలింగ్ కాపీ. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్ రాస్తున్నాను. ఐఎమ్ నాట్ అటాచింగ్ ఎనీ ఫైల్, డైరెక్ట్గా ప్లే చేశాను. దెన్ లాంచ్ ఇన్స్టాన్స్. సో దెన్ ఐ వాంట్ టు క్రియేట్ ఇంకొకటి ఇన్స్టాన్స్ లాంచ్ చేస్తానండి. దెన్ వెరీ సింపుల్, చాలా స్పీడ్గా లాంచ్ చేస్తాను. డెమో EC2 వితౌట్ యూజర్ డాటా. సో నేను అగైన్ ఉబుంటు చూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఉబుంటు కీ పేరు వచ్చేసి శ్రీకాంత్, FSC శ్రీకాంత్. దెన్ T2 మైక్రో, నో ఇష్యూ. అలో HTTP ట్రాఫిక్, సేమ్ అవే ఇస్తున్నాను. నేను ఇంకా ఏమి ఆప్షన్స్ నేను చూజ్ చేసుకుంటలేనండి, జస్ట్ లాంచ్. EC2 మన 2 ఇన్స్టాన్సెస్ ఇక్కడ రన్ అవుతున్నాయండి. నౌ రన్నింగ్ ఇన్స్టాన్సెస్ 2 ఇన్స్టాన్సెస్ టోటలీ. దిస్ వాజ్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ అండ్ దిస్ వాజ్ టోటలీ 4. సో ఒకటేమో EC2 డెమో ఉందండి, 2. సో ఒకటి క్లియర్గా ఇక్కడ అన్నీ ఇన్స్టాల్ అయిందండి విత్ యూజర్ డేటా, వితౌట్ యూజర్ డేటా. నౌ ఫస్ట్ ఈ ఇన్స్టాన్స్ యొక్క EC2ని కనెక్ట్ చేస్తున్నాను అండి. కనెక్ట్, ఇక్కడ SSH క్లయింట్ని కాపీ చేసుకుంటున్నాను ఈ లింక్ని. సో ఎక్కడ మనకు పెమ్ ఫైల్ ఉందో ఆ లొకేషన్కి వెళ్తున్నాను అండి. ఇక్కడ నా పెమ్ ఫైల్ లొకేషన్కి వెళ్తున్నాను. విత్ మొబైల్ ఎక్స్టర్మ్ ద్వారా నేను లాగిన్ చేస్తున్నాను, మొబైల్ ఎక్స్టర్మ్ టెర్మినల్. సో హియర్ ఆల్రెడీ ఇక్కడ FSC శ్రీకాంత్ అనే నా. సో ఎస్ క్లియర్. సో గిట్ వర్షన్ ఉందా చెక్ చేస్తున్నాను. గిట్ --- వర్షన్ ఉంది. సో నెక్సస్ --- వర్షన్. what happens? Okay, not installed. Okay, Python 3. Yes, Python 3 is there. So exit. సో క్లియర్. మనకు ఎవ్రీథింగ్ ఉన్నాయండి ఇక్కడ. ఆ యూజర్ డేటా కరెక్ట్ ఉందా లేదో తెలియదండి. వై? బికాస్ ChatGPTలో నేను డౌన్లోడ్ చేశాను. నౌ EC2 ఇన్స్టాన్సెస్. ద సెకండ్ వన్ ఐఎమ్ గోయింగ్ టు కనెక్ట్, కాపీ, సేమ్ లొకేషన్లో నేను గిట్ బ్యాష్ వాడుతున్నాను, నో ఇష్యూ. SH ఎస్ క్లియర్. గిట్ --- వర్షన్ Python 3. డాకర్ ఈజ్ నాట్ దేర్. డాకర్ ఉందా అండి ఇక్కడ? ఎస్, డాకర్ ఈజ్ దేర్ హియర్, బట్ ఇన్ దిస్ వన్ డాకర్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ఇన్స్టాల్ చేసుకోమని చెప్తుందండి. సో డిఫరెంట్గా మీకు అయి ఉంటుందండి. సో ప్రీవియస్గా మేబీ ఇవన్నీ సెటప్ కానీ ఇక్కడ టైం బట్టి ఉంటుంది. సో అది ఏమీ రాలేదు మనకు. నౌ యూ ఫోకస్ క్లియర్. ఇక్కడ జావా --- వర్షన్. సో జావా వర్షన్ ఉందండి ఇక్కడ. నౌ బ్యాష్లో జావా --- వర్షన్. సో ఇక్కడ లేదండి జావా. సో బేస్డ్ ఆన్ యూజర్ డేటాని బట్టి ఈ రెండు సెటప్ అవుతాయండి. అండ్ యూ ఫోకస్ పబ్లిక్ IP ఏంటండి ఇక్కడ? EC2 ఇన్స్టాన్సెస్. దిస్ సెకండ్ వన్ EC2 డెమో వితౌట్ డేటా, పబ్లిక్ ప్రైవేట్ IP 19.228. this one, this IP is matched. This both are clear. This is a general. Any instances అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు based on our requirement. Now here
ఈ రెండు నాకు అవసరం లేదు. నౌ వాట్ అబౌట్ ది స్టాప్ అండ్, సో వీ నీడ్ టు చెక్ దిస్. నేను ఇన్స్టెంట్ స్టేట్లో మనకు స్టాప్ ఉందండి, నేను స్టాప్ చేస్తున్నాను. సో EC2 డెమోని స్టాప్ చేస్తున్నాను. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ పబ్లిక్ ఐపీ. స్టాప్. ఓకే, స్టాప్ సక్సెస్ఫుల్లీ ఇనిషియేటెడ్, స్టాప్ అని. నౌ నేను దీన్ని మళ్ళీ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నేను పబ్లిక్ ఐపీ క్లోజ్ అయిపోయిందండి. నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ అయిందండి. నాకు ఇక్కడ పబ్లిక్ ఐపీ రావాలి. సో వాట్ ఐ వాంట్ టు రిఫ్రెషింగ్ దిస్. ఇంకా పబ్లిక్ ఐపీ అసైన్ కాలేదు, బట్ ప్రైవేట్ ఐపీ అదే ఉంటుందండి. ప్రైవేట్ ఐపీ చేంజ్ కాలేదు. ఇక్కడ బ్యాష్ స్క్రిప్ట్ ఉందండి మనకు ఆల్రెడీ. సో సేమ్ ప్రైవేట్ ఐపీ ఫిక్స్డ్గా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ వర్క్ యాక్చువల్లీ. సో ఆల్రెడీ టెర్మినేట్ అయిపోయిందండి పెమ్ ఫైల్. నౌ సో వీ నీడ్ టు చెక్, రిఫ్రెష్. ఎస్, పబ్లిక్ ఐపీ అసైన్. సో ఇలాగ మనం చేసుకోవచ్చు అండి. ఎన్ని ఇన్స్టాన్సెస్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు, బట్ రిక్వైర్మెంట్ ఉండాలి. సో హియర్ టెర్మినేట్, రెండు ఇన్స్టాన్స్ని ఏం చేస్తున్నా అంటే నేను స్టాప్ టెర్మినేట్ అంటే జస్ట్ నథింగ్ బట్ అట్ రిమూవ్. మనము క్రియేట్ ఇనీషియల్గా చెక్ చేసినప్పుడు వర్షన్స్ ప్రాపర్గా రాలేదు. బికాస్ ఆఫ్ ఓన్లీ రీజన్, ఫస్ట్ అయితే కమాండ్ నువ్వు ప్రాపర్గా ఎంటర్ చేయాలి. రెండో వచ్చేసరికి యూజర్ డేటా లెంత్ ఉన్నప్పుడు ఇట్ టేక్స్ టైమ్ బేస్డ్ ఆన్ ద సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్. ఇట్ టేక్స్ సమ్ టైమ్, డిపెండ్స్ అండి, దానిపైన డిపెండ్ అయి ఉండే ఇది వర్కౌట్ అవుతుంది. నా షట్టింగ్ డౌన్ అండ్ రిఫ్రెషింగ్. నేను 2 ఇన్స్టాన్సెస్ క్రియేట్ చేశాను అండ్ డాష్బోర్డ్కి వెళ్ళి మనం ఎన్ని అవర్స్ యూజ్ చేసిందో చూద్దాం. అది నా ఇమీడియట్గా ఇక్కడ ఏం చూపించదు, బట్ ఇట్ టేక్ సమ్ టైమ్ టు గెట్ ద కంప్లీట్ డీటెయిల్స్. ఇక్కడ నేను జనరల్ అవేర్నెస్ అండి, ఈ కంప్లీట్ కాన్సెప్ట్ వచ్చేసరికి జనరల్గా మాట్లాడాను. ఇంకా నేను ఇన్డెప్త్గా డిస్కస్ చేస్తాను. జస్ట్ ఓవరాల్ అబౌట్ EC2 ఇన్స్టాన్స్, దాట్స్ ఎనఫ్. అండ్ AMI కావచ్చు, ఇన్స్టెంట్ టైప్ కావచ్చు, నెక్స్ట్ వీడియోలో ప్రాపర్గా డిస్కస్ చేస్తాను. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బై. If you like my video, a way of explanation, so please subscribe and share to who needed this course. Thank you.